మొన్న కర్నూలులో జరిగిన బస్ యాక్సిడెంట్ గురించి మనందరికీ తెలిసిందే. దాదాపుగా చాలామంది ఆ యాక్సిడెంట్లో సజీవన దహనం అవుతూ వచ్చారు. నిన్న చేవేళ్ళలో ఒక టిప్పర్ లారీ గుద్దటం వల్ల ఆ టిప్పర్ లారీలో ఉన్నటువంటి కంకరబడి ఆ కంకరలో జల సమాధి అయిన వాళ్ళు అనేక మంది ఉంటా ఉన్నారు. ఒక ముగ్గురు కూతుళ్ళు, ఒకే కుటుంబంలో నుంచి ముగ్గురు కూతుళ్ళు ఆ కంకరలో పడి చనిపోతాం మనందరికీ తెలిసిన విషయమే. నిన్నగాక మొన్న సౌదీ అరేబియాలో దాదాపు ఒకే కుటుంబంలో 18 మంది ఆ యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. సో ఈ విషయాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయాలన్నింటిలో కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ప్రతి యాక్సిడెంట్ కూడా నైట్ టైం మాత్రమే జరుగుతూ వచ్చింది. నైట్ టైం ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పటికీ ఎందుకు ఈ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి? 7 నుంచి 8 గంటలు విశ్రాంతి మనం తీసుకోకపోతే అసలు మన బాడీలో ఎలాంటి బయలాజికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి? ఫార్మా వాళ్ళు కావచ్చు, ఐటీ వాళ్ళు కావచ్చు, కొంతమంది రొటేషనల్ షిఫ్ట్లో పనిచేస్తూ వారి ఉద్యోగరీత్యా అనేక మంది నైట్ షిఫ్ట్లకు వెళ్ళటం మనం చూస్తూనే ఉంటాం. మరి అలాంటి వారిలో రోజు నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళు, లేకపోతే వారానికి ఒకసారి నైట్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళ బాడీలో ఎలాంటి బయోలాజికల్ చేంజెస్ జరుగుతాయో మీకు తెలుసా? సరైనటువంటి నిద్రని మనం నిద్రపోకపోతే, లేకపోతే సరైనటువంటి 7 నుంచి 8 గంటలు మనం సరిగా విశ్రాంతి తీసుకోకపోతే ఏమవుతుందో మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడాల్సిందే. నేను మీ శ్రీకాంత్, వెల్కమ్ టు శ్రీ ఫార్మా యూట్యూబ్ ఛానల్. మనం సాటిస్ఫైగా 7 నుంచి 8 గంటలు నిద్రపోతున్నప్పుడు మన బాడీలో ఏం జరుగుతుంది? ఒకవేళ మనం 7 నుంచి 8 గంటలు సరైన విశ్రాంతి తీసుకోకపోతే మన బాడీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేవి డీటెయిల్గా చూద్దాం. మనం పడుకున్నప్పుడు ఫస్ట్ మన బ్రెయిన్ చూసుకున్నప్పుడు మన బ్రెయిన్ మన మెమొరీని ఒక ఆర్గనైజ్గా, ఒక సిస్టమాటిక్ వేలో మన మెమొరీని అంతా ఆర్గనైజ్ చేసే పనిలో బిజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనం కొత్తగా నేర్చుకున్నటువంటి కొత్త సమాచారాన్ని స్టోర్ చేసే పనిలో మన బ్రెయిన్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం సఫిషియెంట్గా నిద్రపోతామో అప్పుడు ఈ ప్రాసెస్ అంతా సిస్టమాటిక్ వేలో జరిగి మనకి పీస్ఫుల్గా మనం నేర్చుకున్నటువంటి కొత్త విషయాలు మనకి జ్ఞాపకంలో ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే మనం నిద్రని స్కిప్ చేస్తామో, ప్రాపర్గా పడుకోమో, ఆ టైంలో ఈ ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అయ్యి మనలో జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, లేకపోతే కాన్సన్ట్రేషన్ మిస్ అవటం లాంటివి జరుగుతూ ఉంటుంది. మన మనస్సు విషయానికి వస్తే మనం ఎప్పుడైతే ప్రాపర్గా రెస్ట్ తీసుకుంటూ ఉంటామో ఈ టైంలో మనలో రిలీజ్ అయ్యేటువంటి సెరోటోనిన్, డోపమైన్ అనే కెమికల్స్ బ్యాలెన్స్ స్టేట్లోకి వెళ్తూ ఉంటాయి. సో ఒకవేళ మనం నైట్ స్లీప్ని స్కిప్ చేసామనుకోండి, ఈ బ్యాలెన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయ్యి మనకి చిరాకు రావటం, డిప్రెషన్ రావటం, స్ట్రెస్కి గురవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే మనకి ప్రాపర్ స్లీప్ అనేది అవసరం. ఇక మన శరీర విషయానికి వస్తే మన బాడీ నైట్ మనం ప్రాపర్ స్లీప్లో ఉన్నప్పుడు రిలాక్స్ స్టేట్లో ఉంటుంది. సో ఈ టైంలో మన మజిల్స్ అన్నీ కూడా రిపేర్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే నైట్ మనం స్లీప్ని స్కిప్ చేస్తామో ఆ టైంలో మన బాడీ రిలాక్సేషన్ స్టేట్లోకి వెళ్ళదు, మన మజిల్స్ రిపేర్ అవ్వవు. సో ఇలాంటి సమయంలో మనం శక్తిని కోల్పోయి మన రియాక్షన్ టైం అనేది చాలా స్లో ఉంటుంది. అంటే మనం ఒకవేళ వేడి వస్తువుని ఏదైనా తాకినప్పుడు వెంటనే చేయని మనం తీస్తాం, అది మన రియాక్షన్ టైం అన్నమాట. సో ఒకవేళ మనం ప్రాపర్ స్లీప్ లేకపోతే మన రియాక్షన్ టైం స్లో అయినప్పుడు ఏమవుతుందని అంటే మన వేడి వస్తువు పట్టుకున్న వెంటనే మనం రియాక్ట్ అవ్వలేము, అది స్లో అవుతుంది అనమాట. సో నైట్ టైం ప్రాపర్ స్లీప్ లేకపోవటం వల్ల ఈ రియాక్షన్ స్లో అవటం వల్లే అనేకమైనటువంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మొన్న జరిగిన కర్నూలుదైనా, నిన్న చేవెళ్ళదైనా, ఈరోజు సౌదీ అరేబియాదైనా నైట్ టైం జరిగే ప్రతి యాక్సిడెంట్, నైట్ టైమే కాదండి, నైట్ స్లీప్ లేదనుకోండి, డే టైంలో మన కాన్సన్ట్రేషన్ ఉండదు, మన బాడీ రియాక్షన్ అనేది స్లోగా ఉంటుంది. సో నైట్ ఎవరైతే స్లీప్ లేకుండా, నిద్రపోకుండా డే టైంలో డ్రైవ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ వల్లే ఈ యాక్సిడెంట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక మనం హృదయానికి వస్తే
మన హృదయం మనం నిద్రపోతూ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉండటం వల్ల హార్ట్కి కొంత రిలాక్సేషన్ టైం దొరుకుతుంది. ఒకవేళ మనం నైట్ అంతా మేల్కూతూ ఉన్నామనుకోండి, మన హార్ట్కి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా పంప్ అవడం వల్ల హార్ట్కి రిలాక్సేషన్ ఉండదు. ఫ్యూచర్లో హార్ట్ స్ట్రోక్ రావడానికి లేకపోతే హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉందన్నమాట. అందుకే మనం ప్రాపర్ స్లీప్ అనేది చాలా అవసరం. మన డైజెస్టివ్ సిస్టమ్ విషయానికి వస్తే మన బాడీలో మనకు ఆకలి అవడానికి గ్రెనిన్ రిలీజ్ అవుతుంది. అలాగే లెప్టిన్ అని ఇంకో హార్మోన్ ఉంటుంది అనమాట. ఈ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయింది అనుకోండి, మనం ఎంత తిన్నా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. ఒకవేళ మనం నైట్ టైం ప్రాపర్గా స్లీప్ లేకపోతే ఈ గ్రెలిన్ లెప్టిన్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి ఆకలి అవుతుంది. గ్రెలిన్ రిలీజ్ అవడం వల్ల ఆకలి అవటం కామన్, తింటాం. కానీ లెప్టిన్ కూడా రిలీజ్ అవుద్ది. దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎంత తిన్నా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో దీనివల్ల మనకు ఒబేసిటీ రావటం, డయాబెటీస్ రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే మనం ప్రాపర్గా స్లీప్ అనేది చాలా అవసరం. ఇక హార్మోన్ విషయానికి వస్తే మన బాడీలో ప్రాపర్ స్లీప్ స్టేట్లో మనం ఉన్నప్పుడు గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి రిలీజ్ అవడం వల్ల మన శరీరంలో ఎదుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం నైట్ స్లీప్ని స్కిప్ చేస్తామో ఆ టైంలో ఆ యొక్క గ్రోత్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వవు. దీన్ని బట్టి మనం శారీరకంగా ఎదుగుదల ఉండదు, మనం శక్తిని కోల్పోతూ ఉంటాం. దీన్ని బట్టే మనకి అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలకి మనం పాలవుతూ ఉంటాం. బాగానే ఉంది, నైట్ నిద్రపోవటం ఇవన్నీ, పడుకోపోతే ఏమవుద్ది, పడుకుంటే ఏమవుద్ది అనే విషయాలు చాలా చూసాం. మరి నైట్ కంపల్సరీగా పనిచేసిన వాళ్ళు ఉంటా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం జర్నీకి వెళ్తూ ఉంటాం, డ్రైవర్ మరి మెలకుతూనే ఉండాలి. మరి వాళ్ళకి ఎట్లా ఆరోగ్యం? హాస్పిటల్కి వెళ్తాం 24/7, మరి అక్కడ టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు ఉండాలి, నర్సు ఉండాలి, డాక్టర్ ఉండాలి. మరి వారి ఆరోగ్యం పరిస్థితి ఏంటి? ఫార్మా ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? ఐటీ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? మరి వీళ్ళందరూ ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చోవాలా? ఒక డాక్టర్ ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే మరి నైట్ అత్యవసర పరిస్థితులు వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? డ్రైవర్లందరూ రిజైన్ చేసేసి ఇక మేము పడుకుంటాం, ఆరోగ్యాన్ని చూసుకుంటాం అని అనుకుంటే మరి నైట్ జర్నీ చేయాల్సిన మన పరిస్థితి ఏంటి? అంటే దీనికి పరిష్కారం కూడా ఉంటా ఉంది. ఇప్పుడు నేను చెప్పే కొన్ని టెక్నిక్స్ ఫాలో అవటం వల్ల కొంతవరకు వీటిని మనం ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నైట్ టైం ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా లైట్లో మాత్రమే పనిచేయాలి. అంటే డార్క్ ప్లేస్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఆ నైట్ అంతా కూడా ప్యూర్ వెలుతురు ఎక్కువగా ఉన్న దగ్గర మనం పనిచేయడానికి ప్రయత్నం చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్కి అది డేలాగా మనం కన్వే చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. అంటే లిటరల్లీ చెప్పాలంటే మన బ్రెయిన్ మనం మోసం చేయాలి. ఆ తర్వాత మార్నింగ్ మనం ఇంటికి వచ్చేటప్పుడు ఆ లైట్ అనేది మన బాడీకి తెలియకూడదు, మన బ్రెయిన్కి తెలియకూడదు. అందుకే సన్ గ్లాస్ పెట్టుకొని మనం ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువ ఫుడ్ తీసుకోకూడదు. స్మూత్గా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ని, ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్ చేసినప్పుడు ట్రై టు ఈట్ ఇడ్లీ లేకపోతే అలాగే మెత్తటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ యొక్క ఆహారం తీసుకొని ఒక క్లోజ్డ్ రూమ్లోకి వెళ్ళి, ఇక ఆ రూమ్లో ఎలా ఉండాలంటే ప్యూర్ డార్క్ అనమాట. కొంచెం కూడా వెలుతురుకి అవకాశం లేకుండా మొత్తం డార్క్ ఉండేలాగా ప్లాన్ చేసుకొని, వీలైతే ఐ మాస్క్లు ఉంటాయి మనకి డార్క్నెస్ లాగడానికి, ఆ ఐ మాస్క్లు వేసుకొని పడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందనంటే మన బ్రెయిన్ మనం మోసం చేస్తున్నట్టు, అంటే మన బ్రెయిన్కి అది డే ఇది నైట్ లాగా మనం కన్వే చేయాలన్నమాట. ఇది ఒక పరిష్కారం. అలాగే మనం పడుకునే టైం కూడా ఒక సిస్టమాటిక్ వేలో మనం పడుకోవాలి. అంటే ఈరోజు మీరు నైట్ షిఫ్ట్ చేసుకుని వచ్చి 7 గంటలు పడుకొని 2ంటికి లెగిస్తే ప్రతిరోజు నైట్ షిఫ్ట్ చేసినప్పుడల్లా సేమ్ అదే ప్యాటర్న్ మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే మన బాడీకి ఒక రిథమ్ ఉంటుంది. నైట్ పడుకోవాలి, పొద్దున్నే లెగాలి. ఆ రిథమ్ అనేది అది ఫాలో అవుతుందన్నమాట. మనం ఎప్పుడైతే మన నైట్ మేల్కు నుండి డేలో పడుకోవటం వల్ల ఈ రిథమ్ చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మీకంటూ ఒక రిథమ్ సెట్ చేసుకొని ఒక పర్టికులర్ టైంని మీరు కాన్స్టెంట్గా ఫాలో అవటం వల్ల వీటిని అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. దానివల్ల మనకి అనారోగ్య సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఒకవేళ మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఈ ఇన్ఫర్మేషన్ని అవసరంలో ఉన్న వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే నైట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఈ విలువైన సమాచారాన్ని అందించండి.